నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సిరియా తిరుగుబాటుదారుల వశమైంది. దేశాధ్యక్షుడు అసద్ రష్యాకు పరారయ్యాడు. 13 ఏళ్ల కిందట ఓ టీనేజర్ నాటిన తిరుగుబాటు విత్తనం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగింది. డమాస్కస్ లో అధ్యక్ష భవనం లూటీ, అసద్ తండ్రి విగ్రహాల ధ్వంసం, సామాన్యుల సంబరాలు బాగానే ఉన్నాయి. ఇంతకు అసద్ పరారీ తర్వాతైనా సిరియా ప్రశాంతంగా ఉంటుందా? సిరియన్ల భవిష్యత్తుకు భరోసా ఏంటి? అల్ఖైదా మూలాలున్న తిరుగుబాటుదారుల నేత ఆలోచన ఏంటి? అమెరికా రష్యా తదుపరి ఆట ఎలా ఉండబోతోంది? సిరియాలో అసద్ శకం ముగియడం ప్రపంచానికి ఆశ్చర్యం కలిగిస్తుందేమో, కానీ సిరియన్లకు మాత్రం ఈ సంగతి ముందే తెలుసు. కొన్ని ఇతర దేశాలకు హింట్ ఉంది, కానీ తిరుగుబాటుదారులు మరి ఇంత వేగంగా పట్టు సాధిస్తారని, సిరియా సైన్యం కనీస ప్రతిఘటన లేకుండా చేతులెత్తేస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. అందుకే అసద్ కూడా హడావుడిగా దేశం వీడాల్సి వచ్చింది. సిరియాలో తిరుగుబాటుదారులు తమ స్థావరమైన ఇద్లిబ్ నుంచి అలెప్పో దిశగా పయనమైనప్పుడు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ అధికారాన్ని కోల్పోతారని 2 వారాల్లోపే డమాస్కస్ హస్తగతమవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ దాదాపు 2.5 దశాబ్దాలు సిరియాను ఏలిన అసద్ అనూహ్యంగా దేశం విడిచి పారిపోయారు. ఆ దేశ చరిత్రలోనే ఇది కీలక మలుపు. అసద్ నిష్క్రమణతో మెజారిటీ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో సిరియా భవిష్యత్తుపైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అసద్ కుటుంబంతో సహా అసద్ రష్యాకు చేరినట్టు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. భౌగోళికంగా సిరియా కీలక ప్రాంతంలో ఉంది. ఆ దేశానికి ఏం జరిగినా అది కేవలం పొరుగు దేశాలనే కాదు, ప్రపంచాన్నే ప్రభావితం చేస్తుంది. 2011 నుంచి కొనసాగిన 13 ఏళ్ల అంతర్యుద్ధమే ఇందుకు నిదర్శనం. అమెరికా, రష్యా, ఇరాన్, తుర్కియా ఇలా పలు దేశాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ అంతర్యుద్ధంలో కీలక పాత్ర పోషించాయి. అందుకే అసద్ ప్రభుత్వం పడిపోవడం వల్ల అంతా మారిపోతుందని అనుకోవడం అత్యాశ అవుతుంది. తిరుగుబాటుకు నేతృత్వం వహించింది హయత్ తహరీర్ అల్ షామ్, హెచ్టీఎస్, సిరియా నేషనల్ ఆర్మీ, ఎస్ఎన్ఎల్ఎల్ అయినా కూడా ఇంకా చాలా గ్రూపులు సిరియాలో ఉన్నాయి. ఇవన్నీ రానున్న రోజుల్లో ఏకతాటిపైకొస్తేనే సిరియాలో శాంతి, లేకుంటే రక్తపాతమే జరిగే అవకాశాలున్నాయనే విశ్లేషణలున్నాయి. సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే విధంగా, ప్రపంచంలో ఉద్రిక్తతలు ఇంకా పెంచే విధంగా సిరియాలో ఒక తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటులో ముస్లిం తీవ్రవాద గ్రూపులు అధ్యక్షుడిని అక్కడి నుంచి తరిమేసి ఆసాద్ను, ఇతను ఇదివరకు ఉన్న సీనియర్ ఆసాద్ అధ్యక్షుడి కుమారుడి హఫీజ్ ఆసాద్, ఇతను దేశం నుంచి పలాయనం అంటే పారిపోయాడు, తప్పించుకొని వాళ్ళు దాడులు చేసి అన్ని ఆక్రమిస్తూ ఉంటే. తిరుగుబాటులో అబూ మహమ్మద్ అల్ జులానీ నేతృత్వంలోని హయత్ తహరీర్ అల్ షామ్ హెచ్టీఎస్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ సంస్థ ఎలా ప్రవర్తిస్తుంది అన్నదే ముఖ్యం. ఎందుకంటే సిరియాలో అనేక మైనార్టీ గ్రూపులున్నాయి. వీరందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలి. మరోవైపు హెచ్టీఎస్ గత చరిత్ర ఏమంత ఘనంగా లేదు. తాము ఆక్రమించిన ప్రాంతాల్లో ఇస్లామిక్ చట్టాలనే గతంలో అనుసరించింది. అమెరికా సహా అనేక పశ్చిమ దేశాల ప్రభుత్వాలు హెచ్టీఎస్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. ఇక అలెప్పీ, హమా, హోమ్స్, డమాస్కస్ నగరాలను హెచ్టీఎస్ చేజిక్కించుకున్న దక్షిణ సిరియాలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ స్థానిక తిరుగుబాటుదారులు చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. సువైదా పట్టణాన్ని మైనార్టీ డ్రూస్ తెగ ఆక్రమించింది. అంతర్యుద్ధంలో ఈ తెగ తటస్థంగా ఉన్నా ఇటీవల కాలంలో అసద్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించింది. అంతర్యుద్ధం ప్రారంభం కావడానికి కారణమైన దారా నగరాన్ని కూడా స్థానిక తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. మరి వీరందరితో డమాస్కస్ లో పాలన చేపట్టే వర్గం ఎలా వ్యవహరిస్తుంది అన్నది కీలకంగా మారింది. తుర్కియే సరిహద్దుల్లో కుర్దు మిలిటెంట్ల సమస్య కూడా రానున్న రోజుల్లో సిరియా ప్రశాంతంగా ఉంటుందా లేదా అన్న విషయాన్ని తేల్చనుంది. కుర్దులను ఎదుర్కోవడానికి ఉత్తర సిరియాలో తుర్కియే చాలా ఏళ్లుగా తన సైన్యాలను మోహరించింది. కుర్దు మిలిటెంట్లకు అమెరికా మద్దతిస్తోంది. సిరియాలోని ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో ఐసిస్ నుంచి ముప్పు పొంచి ఉంది. వీరికి అడ్డుకట్ట వేయడానికి అమెరికా తన దళాలను సిరియాలో మోహరించింది. ఇలా సిరియాలోని ప్రాంతాలను అనేక గ్రూపులు పంచుకున్నాయి. వీటన్నిటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే డమాస్కస్ లో పాలనా పగ్గాలు చేపట్టే వారికి అతిపెద్ద సవాల్ కానుంది. సిరియాకు ఇదొక చారిత్రాత్మక అవకాశమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. దేశంలో కొనసాగుతున్న అంతర్యుద్ధం సమయంలో తన తోటి అరబ్ నాయకులతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ సంబంధాలు క్రమంగా మెరుగుపడ్డాయి. ఆయన దేశం వీడిపోవడంతో ఇప్పుడు సిరియాలో అధికార శూన్యత ఏర్పడింది. ప్రస్తుతానికి దాన్ని ఎలా ఎవరు భర్తీ చేస్తారనే దానిపై స్పష్టమైన సంకేతాలు కనిపించడం లేదు. ఆయన స్థానంలో అధికారాన్ని చేపట్టేందుకు అసలు ప్రతిపక్షమే లేదు. తిరుగుబాటు గ్రూపుల మధ్య విభేదాలు, అంతర్గత పోరు నడుస్తున్న చరిత్రే.
అధ్యక్షుడు అజద్ కు వ్యతిరేకంగా కొత్తగా తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న గ్రూపు పునాదులు అల్-ఖైదా నుంచి ఉన్నాయి. అయితే దానికి నాయకత్వం వహిస్తున్న అల్ జులానీ మాత్రం సిరియాలోని ఇతర వర్గాలకు భరోసా ఇస్తున్నారు. తన భావజాలాన్ని వారిపై రుద్దబోనని చెబుతున్నారు. అజద్ పరారీతో డమాస్కస్ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకొచ్చి సంబరాలు చేసుకున్నారు. నిరంకుశ పాలన నుంచి తమకు విముక్తి కలిగిందంటూ నినాదాలు చేశారు. అధికార బదిలీపై తిరుగుబాటుదారులతో చర్చలు జరిపాకే అసద్ సిరియా వీడారని రష్యా తెలిపింది. ఇక విదేశీ జోక్యం లేకుండా సిరియన్లే తమ దేశ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఇరాన్ సూచించింది. రష్యా, ఇరాన్ బాగా బలహీనపడ్డాయని ట్రంప్ పేర్కొన్నారు. అజద్ను ఆదుకునే పరిస్థితుల్లో మాస్కో లేదని ఎద్దేవా చేశారు. మరోవైపు ఇదే అదునుగా గోలన్ హైట్స్ బఫర్ జోన్ ను ఇజ్రాయెల్ సైన్యం తమ వశం చేసుకుంది. తాజా పరిణామాలపై సిరియా ప్రధానమంత్రి మహ్మద్ గాజీ జలాలీ స్పందించారు. ప్రతిపక్షాలకు అధికార బదిలీ చేసేందుకు తాము సిద్ధమంటూ వీడియో సందేశం విడుదల చేశారు. తాను స్వదేశంలో ఉన్నానని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని తిరుగుబాటుదారులకు విజ్ఞప్తి చేశారు. డమాస్కస్ లో కాల్పులు జరపొద్దని తమ దళాలను హెచ్టీఎస్ నేత అబూ మహ్మద్ అల్ జులానీ ఆదేశించారు. అధికార బదిలీ జరిగేదాకా ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రధానమంత్రి పర్యవేక్షణలోనే ఉంటాయని చెప్పారు. అజద్ వెళ్లిపోయాక డమాస్కస్లోని అధ్యక్ష భవనంలోకి జనం భారీగా చొరబడ్డారు. విలాసవంతమైన 6 అంతస్తుల భవనంలో కలితిరిగారు. ప్లేట్లు, ఫర్నిచర్ ఇలా చేతికి దొరికింది తీసుకుని వెళ్లిపోయారు. పోలీస్ అధికారులు, సైనికులు తమ స్థావరాలను విడిచి వెళ్లారు. మరోవైపు గత కొన్నేళ్లలో లెబనన్కు వలస వెళ్లిన అనేక మంది సిరియన్లు తిరిగి స్వదేశీ బాటపడుతున్నారు. చిన్న నిప్పురవ్వే పెద్ద అగ్ని ప్రమాదానికి కారణమవుతుంది. అసలు సిరియా ఉద్యమానికి ఊతం ఎక్కడ పడింది? దక్షిణ సిరియాలోని ట్యునీషియాలో మహ్మద్ బువాజేజీ అనే చిరు వ్యాపారితో ఓ పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికి వీధుల్లోకొచ్చి చేపట్టిన ఆందోళనలు అధ్యక్షుణ్ణి గద్దె దించే వరకు సాగాయి. క్రమంగా ఈజిప్ట్, యెమెన్, లిబియాలకు ఈ ఆందోళనలు విస్తరించి అక్కడి పాలకులను వణికించేశాయి. ఇక సున్నీల జనాభా అధికంగా ఉన్నటువంటి సిరియా అజద్ కుటుంబ పాలనలో చిక్కుంది. బషర్ అల్ అజద్ తండ్రి హఫీర్ అల్ అజద్ 1970లో నాటి ప్రభుత్వంపై తిరుగుబాటుతో అధికారం దక్కించుకున్నారు. తొలుత ప్రధానమంత్రి, ఆ తర్వాత అధ్యక్షుడు అయిన ఆయన 2000 సంవత్సరంలో మరణించే వరకు పదవిలో కొనసాగారు. హఫీజ్ మరణంతో లండన్ నుంచి తిరిగొచ్చిన బషర్ పాలనా పగ్గాలు చేపట్టారు. సిరియా అధ్యక్షుడు అసద్ కంట్రీ వదిలి వెళ్ళిపోయినట్టు మనం వార్తలు చూసాము. మరి ఆ దేశము 2011 నుంచి అక్కడ అంతర్యుద్ధము కొనసాగుతూనే ఉంది. అసద్ యాక్చువల్గా షియా వర్గానికి చెందినవాడు. మరి అసద్ వాస్తవంగా కూడా రాజకీయ వారసుడు కాదు. అతనికి రాజకీయాల్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అతను లండన్లో డాక్టర్గా ప్రొఫెషన్లో ఉన్నాడు. అయితే 1994లో వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు రోడ్ యాక్సిడెంట్లో అతను తిరిగి స్వదేశానికి వచ్చాడు. తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా చనిపోవడం వల్ల అక్కడ ఇతను మళ్ళీ అధ్యక్ష పదవికి ఎన్నిక కాబడ్డాడు. ఇలా 10 ఏళ్లు గడిచిపోగా కరువు నెలకొనడంతో 2011 నాటికి బషర్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత గూడు కట్టుకుంది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా బషర్ తన సైన్యం, పోలీసులను అప్రమత్తం చేసి అణిచివేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో దారా నగరంలో 2011 ఫిబ్రవరి 14న మౌవియాస్ యాస్నే అనే 14 ఏళ్ల బాలుడు ఓ రోజు పాఠశాల గోడలపై జాకిల్ దూర్ యా డాక్టర్, ఇప్పుడు నీ వంతొచ్చింది డాక్టర్ అని పెద్ద అక్షరాలతో రాశాడు. ఈ రాతలే దేశ గతిని మార్చేస్తాయని అప్పుడు ఆ టీనేజర్ కలలో కూడా అనుకోలేదు. కంటి డాక్టర్ అయిన బషర్ను సిరియాలో డాక్టర్ అని సంబోధించేవారు. సాయంత్రం ఇంటికొచ్చిన మౌవియాస్ యాస్నే స్కూల్లో తాను రాసిన స్లోగన్ గురించి తన తండ్రికి కూడా చెప్పాడు. దీంతో ఆ కుటుంబం భయపడిపోయింది. వారి భయం నిజమైన ఆ విషయం స్థానిక పోలీస్ అధికారికి తెలిసిందే. అజద్కు సన్నిహితుడైన వ్యక్తి ఆదేశాలతో దారాలోని దాదాపు 20 మంది పిల్లలను సైనికులు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారు. వారి కుటుంబాలు కాళ్లా వేళ్లా పడి ప్రాధేయపడినా జాలి చూపించలేదు. దీనిపై ప్రజలు వీధుల్లోకొచ్చి ఆందోళన చేపట్టగా దేశం మొత్తం వ్యాపించింది. పరిస్థితి తీవ్రంగా మారుతూ ఉండటంతో అజద్ తరపున కొందరొచ్చి దారాలోని పెద్దలను కలిసి దాదాపు 26 రోజుల నిర్బంధం తర్వాత పిల్లలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా పాలకులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయమని వారితో సంతకాలు చేయించుకున్నారు. జూలై 2011న ఫ్రీ సిరియా ఆర్మీగా ఏర్పడి అజద్ కుటుంబంపై పోరాటానికి ప్రారంభించాయి. అయితే ఈ ఉద్యమంలోకి ఐసిస్, జబాత్ అల్ నుస్రా, అల్ ఖైదా, కుర్దు వంటి ఉగ్రవాద సమూహాలు చొరబడ్డాయి. అటు అమెరికా, రష్యా, ఇరాన్,
తుర్కియే, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఈ అంతర్యుద్ధంలో చేరాయి. రష్యా, ఇరాన్ల సహకారంతో తిరుగుబాట్లను అజద్ అణిచివేయడంతో కొన్నాళ్లు ఇడ్లిబ్ ప్రాంతానికే రెబల్స్ పరిమితమైపోయారు. కానీ ఇటీవల పరిణామాలతో ఇరాన్, రష్యా బలహీనపడినట్టు అంచనాలకు రావడంతో హయత్ తహరీర్ అల్ షామ్ హెచ్టీఎస్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు మెరుపు దాడులు చేసి అజద్ను దేశం నుంచి వెళ్లగొట్టాయి. దాదాపు 13 ఏళ్ల పాటు సాగిన సిరియా అంతర్యుద్ధంలో దాదాపు 16 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 13 మిలియన్ల మంది నిరాశ్రయులైనట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. తాజా పరిణామాలతో గోలన్ హైట్స్లోని బఫర్ జోన్ నుంచి సిరియా బలగాలు వెనుతిరిగాయి. దాంతో ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. 1974లో సిరియాతో కాల్పుల విరమణ ఒప్పందంతో గోలన్ హైట్స్లో బఫర్ జోన్ ఏర్పాటైంది. ప్రస్తుతం ఆ ఒప్పందం కథ ముగిసినట్టయింది. సిరియా 13 ఏళ్లుగా అంతర్యుద్ధంతో సతమతమవుతోంది. అజద్ను గద్దెదించేందుకు తిరుగుబాటుదారులు గతంలో పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. హయత్ తహరీర్ అల్ షామ్ హెచ్టీఎస్ దళం నేతృత్వంలో గత నెల 27న మరోసారి తమ ఆక్రమణ ప్రయత్నాన్ని మొదలుపెట్టిన తిరుగుబాటుదారులు అలెప్పో, హమా, హామ్స్ తదితర నగరాలను స్వాధీనం చేసుకుంటూ డమాస్కస్ వైపు అనూహ్య వేగంతో దూసుకొచ్చారు. ప్రభుత్వ బలగాలు వారిని ఎదుర్కోలేక చేతులెత్తేశాయి. దాంతో అజద్కు పరాభవం తప్పలేదు. ఆయన పదవీచ్యుతుడయ్యారంటూ సిరియా ప్రభుత్వ రంగ టెలివిజన్లో ఆదివారం ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా ఖైదీలందరినీ జైళ్ల నుంచి విడుదల చేసినట్టు అందులో పేర్కొన్నారు. ఇదే సమయంలో అజద్ తండ్రి, సిరియా మాజీ అధ్యక్షుడు హఫేజ్ అల్ అజద్ విగ్రహాలను పెకిలించి రోడ్లపై ఈడ్చుకెళ్తున్నటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. డమాస్కస్ నగరంలోని ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేసిన ఆందోళనకారులు సాయుధ తిరుగుబాటుదారులకు స్వాగతం పలుకుతున్నారు. సిరియాలో నవశకం ప్రారంభమైంది. విదేశాల్లో ఉన్న సిరియన్లు స్వదేశానికి తిరిగి రావాలని కోరుతున్నామని రెబల్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సిరియాలో అజద్ కుటుంబ పాలన 1970లో మొదలైంది. తిరుగుబాటుతో అధికారం దక్కించుకున్న హఫేజ్ అజద్ సిరియా ప్రధానమంత్రిగా, అనంతరం అధ్యక్షుడిగా 2000 సంవత్సరంలో చనిపోయే వరకు కొనసాగారు. 3 దశాబ్దాల ఆయన పాలన నిరంకుశంగా సాగినప్పటికీ సిరియాకు స్థిరత్వం అందించింది. పశ్చిమాసియాలో ప్రధాన శక్తిగా సిరియా స్థిరపడింది. ఆయన మరణానంతరం కుమారుడు బషర్ అసద్ పగ్గాలు చేపట్టాడు. భూమి మీద నరకంగా పేరు మోసిన సిరియా ఇకపై ఎలా ఉంటుంది అనేదే ఇప్పుడు ఆసక్తికరం. సిరియాలో సిరియా ప్రయోజనాల కంటే ఇతర దేశాల గేమ్లో భాగంగా జరిగిన యుద్ధాలు, పోరాటాలే ఎక్కువ. ఇప్పుడు అంతర్యుద్ధం వెనుక కూడా విదేశీ శక్తులు ఉన్నాయన్న వాదన ఉంది. సిరియాలో అజద్ను గద్దెదింపడమే లక్ష్యమని తిరుగుబాటుదారులు ప్రకటించినా ఇతర దేశాల ఆట మాత్రం ఇంతటితో ఆగుతుందని ఎవ్వరూ అనుకోవడం లేదు. అజద్ పరారీ తర్వాత జరుగుతున్న పరిణామాలే దీనికి సాక్ష్యం. సిరియాలో ఇప్పుడు సర్కార్ లేదు కాబట్టి ఎవరికి తోచిన పొలిటికల్ గేమ్ వారు ఆడుకోవచ్చనే దుస్థితి నెలకొంది. కొత్త సర్కార్ ఏర్పాటుకు సహకరించకపోగా అసలు ప్రభుత్వ ఏర్పాటే జరగనీయకుండా చేసే కుట్రలు కూడా మొదలైనట్టు కనిపిస్తోంది. సిరియాలో అనూహ్యమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. సిరియాలో అంతర్యుద్ధం పరిస్థితులను అదురుగా భావించిన అగ్రరాజ్యం అమెరికా ఉగ్రవాద సంస్థ ఐసిస్ స్థావరాలపై దాడులు మొదలుపెట్టింది. అజద్ రష్యాకు పారిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే ఐసిస్ లక్ష్యాలపై ఆదివారం డజన్ల కొద్దీ దాడులు చేసింది. దేశంలో నెలకొన్న అంతర్యుద్ధ పరిస్థితులను అవకాశంగా మలుచుకుని తిరిగి బలపడాలని ఐసిస్ చూస్తోందని, తాము అలా జరగనివ్వబోమని స్పష్టమైన ఆలోచనతో ఐసిస్ లక్ష్యాలపై దాడులు జరిపామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఐసిస్ స్థావరాలపై దాడులు జరిపామని, తమ యుద్ధ విమానాలు డజన్ల కొద్దీ శిబిరాలను తాకాయని యుఎస్ మిలిటరీ నిర్ధారించింది. B-52, F-15, A-10తో పాటు యుఎస్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానాలను ఉపయోగించి సెంట్రల్ సిరియాలోని 75కు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అజద్ కుటుంబ పాలనపై ఇస్లామిస్ట్ హయత్ తహరీర్ అల్ షామ్ హెచ్టీఎస్ గ్రూపు మెరుపు దాడికి తెగబడింది. అమెరికా మద్దతున్న ఈ గ్రూపు దళాలు 11 రోజుల్లోనే సిరియాను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. హెచ్టీఎస్ సిరియాలో తిరుగుబాటుకు నేతృత్వం వహించిన సంస్థ. అయితే ఇప్పుడు ఈ సంస్థ అధినేత అబూ మహమ్మద్ అల్ జులానీ ప్రస్థానం అందరిలో ఆసక్తితో పాటు గుబులు రేకెత్తిస్తోంది. కారణం, ఈ హెచ్టీఎస్ నేత ఒకప్పుడు అల్ ఖైదా ఉగ్రవాది కావడమే. సౌదీ అరేబియాలో జన్మించిన 41 ఏళ్ల అల్ జులానీ మూలాలు అల్ ఖైదా ఉగ్ర సంస్థలో ఉన్నాయి. అమెరికాపై జరిగిన 9/11 దాడులు జులానీని ఉగ్రవాదం వైపు మళ్లేలా చేశాయి. ఇరాక్లోని అమెరికా దళాలు అతడిని అరెస్ట్ చేశాయి. 5 ఏళ్ల జైలు శిక్షను అనుభవించి బయటకు వచ్చిన జులానీకి అల్ ఖైదా కీలక బాధ్యతలు అప్పగించింది. సిరియాలో అల్ ఖైదా అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో జులానీ అల్ నుస్రా ఫ్రంట్ను ఏర్పాటు చేశాడు. అప్పుడే అతనికి ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాద్తో సంబంధాలు ఏర్పడ్డాయి.
గతంలో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో సిరియాలో పాలన ఇస్లామిక్ చట్టాల ప్రకారం జరగాలని జులానీ అన్నాడు. నియంత అసద్ పాలన నుంచి సిరియాను విముక్తి చేయడమే హెచ్టీఎస్ లక్ష్యమని ప్రకటించాడు. హెచ్టీఎస్ ను అమెరికా, తుర్కీయే సహా పలు పశ్చిమ దేశాలు ఉగ్ర సంస్థగా ప్రకటించాయి. ఐక్యరాజ్యసమితి కూడా ఉగ్ర సంస్థల జాబితాలో చేర్చింది. ఆసక్తికరమేంటంటే హెచ్టీఎస్ ను ఉగ్ర సంస్థగా ప్రకటించిన తుర్కీయే ఇప్పుడు అల్ జులానీకి అండగా నిలిచింది. హెచ్టీఎస్ ను పాశ్చాత్య దేశాలు ఇప్పటికీ తీవ్రవాద సంస్థగానే చూస్తున్నప్పటికీ జులానీ మాత్రం తనను తాను మితవాద నాయకుడిగా చూపించుకునేందుకు జిహాదీ ప్రసంగాలకు బదులుగా రాజకీయానికి సంబంధించిన ప్రసంగాలు చేయడం మొదలుపెట్టాడు. అలాగే తన మిలిటెంట్లోకి సాధారణ పోలీసులను చేర్చుకున్నాడు. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ఇడ్లిబ్లో హెచ్టీఎస్ ను చట్టబద్దమైన పాలక శక్తిగా మార్చాడు. అక్కడ పౌర పరిపాలన స్థాపనపై ప్రత్యేక దృష్టి సారించాడు. హెచ్టీఎస్ పాలనలో భద్రత ఎక్కువని నిరూపించేందుకు అలెప్పోలోని క్రైస్తవులను ఉద్దేశించి మైనార్టీ కమ్యూనిటీల్లోని భయాలను తొలగించే ప్రయత్నాలు కూడా చేశాడు. అయితే జులానీ మార్పుపై అనేక మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా చట్టబద్ధతను పొందడానికే ఇలా చేస్తున్నాడని చెబుతున్నారు. సిరియాలో ప్రభుత్వం కూలిపోగానే అతివేగంగా స్పందించిన దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. సిరియాలో ప్రభుత్వ పతనం రష్యా బలహీనతను చూపుతోందని ఉక్రెయిన్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వచ్చే నష్టాల ధాటిని తట్టుకునేందుకు సిరియా నుంచి రష్యా బలగాలను ఉపసంహరించుకున్నారు. రష్యా సిరియాలో అసద్ ప్రభుత్వానికి అండగా నిలవలేకపోయింది. అందుకే అసద్ సైన్యం ఒంటరిగా పోరాడలేక వెనుకడుగు వేసింది. గతంలో కొన్నిసార్లు తిరుగుబాట్ల నుంచి అసద్ను గట్టెక్కించిన రష్యా ఈసారి ఉక్రెయిన్ యుద్ధంతో బిజీ అయిపోయింది. తిరుగుబాటుదారులు కూడా అదును చూసి వ్యూహాత్మకంగా మెరుపుదాడికి దిగారని అంటున్నారు. అమెరికా, యూరోప్ లాంటి దేశాల నాటో కూటమి వల్ల రష్యాకు ముప్పు పొంచి ఉండటంతో యూరోప్నకు సమీపంగా రష్యాకు యుద్ధ స్థావరాలు చాలా అవసరం. అందుకే సిరియాలో నౌకాదళ స్థావరం హెయిమిమ్ ఎయిర్ మిలిటరీ బేస్ కూడా రష్యా ఏర్పాటు చేసుకుంది. యూరోప్ దేశాలతో యుద్ధం చేయాల్సొస్తే ఈ స్థావరాలే రష్యాకు ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడు అసద్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత రష్యా ప్రభావం కూడా ఆ ప్రాంతంలో కోల్పోయింది. పైగా అసద్ ఉండగానే రష్యా తన బలగాలను ఉక్రెయిన్ యుద్ధం కోసం ఉపసంహరించుకుంది. ఇప్పుడు సిరియా రెబల్స్ హస్తగతం కావడంతో రష్యా నౌకాదళ ఎయిర్ బేస్ స్థావరాలు శత్రువులు ఆక్రమించుకునే ప్రమాదం ఉంది. మొత్తానికి సిరియాలో ప్రభుత్వ పతనం అంతర్జాతీయ స్థాయిలో రష్యా ప్రభావాన్ని దెబ్బతీసింది. దీంతో ఇదే అవకాశంగా రష్యాను అణిచివేయడానికి ఉక్రెయిన్తో పాటు ఇతర దేశాలు కూడా ముందుకొస్తాయి. ఒకవేళ ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు చర్చల్లో షరతులు విధించాలన్నా సిరియా కోల్పోవడంతో రష్యా వద్ద బేరసారాలు ఆడేందుకు పెద్దగా పావులు కూడా లేవు. సిరియాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని భారత్ తెలిపింది. సిరియా రాజధాని డమాస్కస్లో భారత ఎంబసీ కొనసాగుతుందని, భారతీయులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంబసీని సంప్రదించాలని కోరింది. ఏతావాత సిరియా భవిష్యత్తును ఆ దేశ పౌరులు కాకుండా మరోసారి విదేశాలే నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్దాలు గడిచినా ఇదే చరిత్ర పునరావృతమైతే పాలకులు మారతారు కానీ సిరియా వ్యధ మారదు అనే అంచనాలున్నాయి.